నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల మొదటి సంవత్సరంలో 60.01 ద్వితీయ సంవత్సరంలో 64.19% ఉత్తీర్ణత విద్యాశాఖ ఉన్నతాధికారుల వెల్లడి నిజామాబాద్ లోక్సభ పార్లమెంట్ స్థానానికి నేడు 18 నామినేషన్లు దాఖలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు నిజామాబాద్ నగరంలో పర్యటించిన ఎంపీ అరవింద్ ఎమ్మెల్యే ధన్పాల్ దుబ్బా పెద్దమ్మతల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని పూజలు చేసిన ఎంపీ ఎమ్మెల్యే పాల్గొన్న పీఠాధిపతి శ్రీ 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 మధు సదానంద స్వామి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు వివాహాది శుభకార్యాలకు హాజరు పెద్దపేటలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు హాజరు బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మోతడ్ మండలంలోని సుంకెట్ దోన్పాల్ గ్రామాల్లో పర్యటన రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని అభ్యర్థన రైతుల ఖాతాల్లో 70 కోట్ల రూపాయలు జమ చేశాం కామారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు వెల్లడి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సంచలన తీర్పు చెప్పిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంఎం అలీ సిరాజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ మంతుబాబుకు 4 రోజుల జైలు శిక్ష ఆర్మూర్ పట్టణంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి పలు శుభకార్యాలకు హాజరై ఆశీస్సులు అందజేసిన వినయ్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిజామాబాద్ జిల్లా మరో 10 ఏళ్ల పాటు వెనక్కి నెట్టారు మీడియా సమావేశంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులపై మాజీ మేయర్ సంజయ్ ఆగ్రహం హిందూ ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉంది నిజామాబాద్ నగరంలో హనుమాన్ ర్యాలీ ముగింపు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నర్ర వెంకట శివకుమార్ తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి ఇవాళ ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బర్ర వెంకటేశం బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ ఫలితాలను వెల్లడించారు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్స్ కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు ఫస్ట్ ఇయర్లో 60.01%, సెకండ్ ఇయర్లో 64.19% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4.78 లక్షల విద్యార్థులు హాజరు కాగా 2.87 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 5.02 లక్షల మంది హాజరవ్వగా 3.22 లక్షల మంది పాస్ అయ్యారు ఎప్పట్లాగే ఈసారి కూడా బాలుర కంటే బాలికలదే పైచేయిగా ఉంది బాలికల కేటగిరీలో ఫస్ట్ ఇయర్లో 68.35% మంది ఉత్తీర్ణత సాధించగా బాలుర కేటగిరీలో కేవలం 51.5% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు సెకండ్ ఇయర్ బాలికల కేటగిరీలో 72.53% మంది ఉత్తీర్ణులు కాగా బాలుర కేటగిరీలో 56.1% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు జిల్లాల వారీగా చూసుకుంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71.7% ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో ఉండగా మేడ్చల్ జిల్లా 71.58% ఉత్తీర్ణతతో ద్వితీయ స్థానంలో ములుగు జిల్లా 70.01% ఉత్తీర్ణతతో తృతీయ స్థానంలో నిలిచాయి అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫలితాల్లో 82.95% ఉత్తీర్ణతతో ములుగు జిల్లాకు ప్రథమ స్థానం 79.31%తో ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లాకు ద్వితీయ స్థానం 77.63% ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లాకు తృతీయ స్థానం దక్కాయి ఇక గ్రూప్ల వారీగా చూస్తే ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 68.52%, బైపీసీలో 67.34%, సిఈసీలో 41.73%, హెచ్ఈసీలో 31.57%, ఎంఈసీలో 50.51% మంది ఉత్తీర్ణులయ్యారు అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎంపీసీలో 73.85%, బైపీసీలో 67.52%, సిఈసీలో 44.81%, హెచ్ఈసీలో 43.51%, ఎంఈసీలో 59.93% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి బుధవారం 18 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ 4వ సెట్ నామినేషన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి 3వ సెట్ నామినేషన్ కాంగ్రెస్ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారని అన్నారు స్వతంత్ర అభ్యర్థి ఆర్ రాజేందర్ 3వ సెట్ నామినేషన్ వేశారని జి సాయి కృష్ణ మూర్తి యుగ తులసి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని వివరించారు అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కొండూరు గంగాధర్ పోతు నవీన్ దేశబోయిన లక్ష్మీనారాయణ చెంచుల అశోక్ ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా మొగిలి రాజ్ కుమార్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పానుగంటి రజితావాణి ప్రజాసేన పార్టీ అభ్యర్థిగా పోతు నాగార్జున్ ఒక సెట్ చొప్పున
స్వతంత్ర అభ్యర్థిగా ముత్యం రఘు 2 సెట్ల నామినేషన్లు సమర్పించారని తెలిపారు. ఆల్ ఇండియా నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఎండి షాహెద్ ఖాన్ 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారని వివరించారు. కాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు మొత్తం 62 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మోర్దాడ్ మండలం సుంకెట్ డోన్పాల్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కలిశారు. మోర్దాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దిశానిర్దేశం చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో ఆయన మాట్లాడారు. అలాగే డోన్పాల్ గ్రామంలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా, జడ్పీటీసీ రవి, నాయకులు పరసదేవన్న, ముత్యాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నేను మీ పక్షాన పోరాటం చేసే పని నేను చేస్తాను. ఇప్పుడు బీజేపీ ఆయన అరవింద్ ఉన్నాడు, ఆయన ఎంపీ ఓట్లు వేసినాం మొన్న 5 ఏళ్ల క్రితం. ఏమన్నాడు ఆయన? మీరు నాకు ఓట్లు వేయరు, 5 రోజులలో పసు బోర్డు తెస్తా అన్నాడు. 5 రోజులు అన్నాడు, 5 ఏళ్ళు అయిపోయింది. లేదు పసు బోర్డు అన్నాడు, పసు మద్దతు ధర అన్నాడు, ఎర్రజొన్న మద్దతు ధర అన్నాడు, ఏది లేదు. ఆయన ఇప్పుడు అక్షంతలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక పని ఏం? కాంగ్రెస్ మేనిఫెస్టో హిందూ సమాజాన్ని భయపెట్టేలా ఉందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. బోధన్ ప్రాంతీయ కార్యాలయాన్ని మంగళవారం ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. మేనిఫెస్టోలో 9వ పేజీలో పేర్కొన్న అంశాలు హిందువుల సంపదను మైనార్టీలకు దోచిపెట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గత ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలన వస్తే ఐఎస్ఐ పిఎఫ్ఐలకు అడ్డాగా మారుతుందని ఆరోపించారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంటే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారన్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన తప్పులకు శిక్షించారని, ఆయన కొడుకుపై కేసులు పెట్టి వేధించడం సరికాదన్నారు. కల్వకుంట్ల కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం మిషన్ భగీరథపై విచారణకు సిబిఐ రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా ఉన్న ఉత్తర్వును ఎందుకు ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు. వ్యవసాయ మంత్రిగా పసుపు బోర్డు తెస్తానని హామీ ఇస్తున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు పసుపు వాణిజ్య పంట పరిధిలోని అంశమని తెలియకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత నిర్వాకంతోనే నిజాం షుగర్స్ పరిశ్రమ సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, ప్రభారి వెంకటరమణి, నీలం రాజు, సుధాకర్ చారి, శ్రీధర్, బాలరాజ్ పాల్గొన్నారు. దాని తర్వాత కొన్ని ప్యాంప్లెట్స్ కూడా బోధన నియోజకవర్గంలో మీకు పంచడం జరిగింది. పార్టీ పరంగా మా ప్రభుత్వాలు కేంద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు 4 రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర కేంద్రంలో మంచి ఒక స్కీమ్ పెట్టుకొని షుగర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టుకొని కేంద్రం సహాయం చేసింది. 66 ఫ్యాక్టరీలు ఇటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటే 66 ఫ్యాక్టరీలు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. అత్యధిక మార్కులు సాధించి కళాశాల పేరును చాటారు. ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో వెలువడిన మొదటి ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ ప్రిన్సిపల్ రవీందర్ గౌడ్ ఘనంగా సన్మానించారు. అధ్యాపక బృందం శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎన్నికల అంశాలకు సంబంధించి ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీలు అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదులు, సూచనలు చేయవచ్చునని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సాధారణ పరిశీలకులుగా ఎలిస్బెత్ ఐఏఎస్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎన్నికల సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయదలిచిన వారు జనరల్ అబ్జర్వర్ను సెల్ నంబర్ 8985340522 ద్వారా సంప్రదించవచ్చునని నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 11 గంటల మధ్యన నేరుగా కలిసి ఫిర్యాదులు, సూచనలు అందజేయవచ్చునని సూచించారు. అదేవిధంగా వ్యయ పరిశీలకులుగా డిఎంఎంజీ ఐఆర్ఎస్ 2015 బ్యాచ్ వివరిస్తున్నారని సెల్ నంబర్ 8985341588 ద్వారా అబ్జర్వర్ను సంప్రదించవచ్చునని కలెక్టర్ సూచించారు. వ్యయ పరిశీలకులను నిజామాబాద్ రోడ్డు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్యన నేరుగా కూడా కలిసి ఫిర్యాదులు, సూచనలు చేయవచ్చునని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు అబ్జర్వర్లు పార్లమెంట్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ఎన్నికల సంబంధిత అంశాలను పరిశీలిస్తారని, సెలవు దినాల్లో మినహాయించి మిగతా అన్ని రోజుల్లో నిర్ణీత సమయాల్లో పరిశీలకులను సంప్రదించవచ్చునని అన్నారు. ఎన్నికల పరిశీలకులకు స్వాగతం పలికిన కలెక్టర్ సిపి కాగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రానికి చేరుకున్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎలిస్ బజార్ను రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఇతర జిల్లా అధికారులు బుధవారం ఉదయం నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో కలిసి పూల బొకేలు అందించి స్వాగతం పలికారు.
నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో లోక్సభ ఎన్నికల నిర్వహణకై కొనసాగుతున్న ఏర్పాట్ల గురించి అబ్జర్వర్కు కలెక్టర్గా వివరించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల గురించి తెలియజేశారు. కలెక్టర్ వెంట జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ తదితరులు ఉన్నారు. నగరంలోని దుబ్బాశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, ధ్వజ స్తంభారోహణ కార్యక్రమం నాచారం శక్తి పీఠాధిపతి శ్రీ మధు సదానందం చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని దుబ్బాశ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్వజ స్తంభారోహణ, విగ్రహ ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్, కాంగ్రెస్ నాయకులు ఆకుల లలిత, మాజీ మేయర్ సంజయ్ తదితరులు హాజరై పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. లేదా నెలలో ఒక రోజు దేవాలయానికి వచ్చి లేదా రోజు ఇంట్లో దీపం పెట్టి పక్కన సెల్ ఫోన్ పెట్టుకొని పూజలు చేసి మీ ఇంట్లో మీ ఆయన ఉన్నాడని మిమ్మల్ని అడిగిన అనుకోండి, ఏం చెప్తారు మీరు అందరు? పొద్దునే మా ఆయన పూజ చేసుకుంటున్నాడు, లేదా ఇంకేం చెప్తారు? మా ఆయన మెడిటేషన్ చేస్తున్నాడు. వాడు మెడిటేషన్ చేస్తున్నాడు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా తాటిపర్తి జీవన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో వాస్తవంగా మొన్న 22 బట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు హిందూ ధర్మంను సంరక్షించుకునే బాధ్యత మనపై ఉందని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ తెలంగాణ ప్రాంత సహా బౌద్ధిక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్ తెలిపారు. నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన విజయయాత్ర ఘనంగా కొనసాగింది. రాజరాజేంద్ర చౌరస్తాలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మతం మారినవాడు పిరికివాడని, ధైర్యవంతుడే హిందూ అని అన్నారు. హిందువులు సంఘటితంగా నిలబడితే ప్రపంచం కూడా ఏమీ చేయలేదన్నారు. హిందూ ధర్మం కోసం హిందువులందరూ 100% ఓటు హక్కుకు వినియోగించుకొని తమ సత్తా చాటాలన్నారు. ఓటు వేయకుంటే హిందూ ధర్మం నాశనమయ్యే అవకాశం ఉందన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ మన పండుగలను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలన్నారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కామన్ సివిల్ కోడ్ అమలు చేసేందుకు బీజేపీ గట్టి నిర్ణయం తీసుకుందన్నారు. పిట్ట కృష్ణ మహారాజ్, బజరంగ్ దళ్, విహెచ్పి, ఏబీవీపీ నేతలు పాల్గొన్నారు. జనవరి 22, 2024 నాడు రాముల వారి పునఃప్రతిష్టాపన అయినాక అయోధ్య నగరంలో అంగరంగ వైభవంగా కార్యక్రమంలో పాలు పంచుకోమని నాకు ఆహ్వానం వచ్చిన రోజు నా జీవితంలో దానికంటే పెద్ద హనుమంతుని సత్కరించిన రోజు ఈరోజు, హనుమంతుని విజయోత్సవం రోజు ఈరోజు. కానీ ఈరోజు మనము మన ఇందూరు పట్టణంలో అశేష జనవాహినితో వేలాదిగా హిందూ బంధువులందరూ ఒక మహోన్నతమైనటువంటి ర్యాలీని నిర్వహించాం. కానీ కొన్ని విషయాలు మనమందరం కూడా తప్పనిసరిగా గుర్తించుకోవాలి. వక్తలు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు అనేక విషయాలు చెప్పారు. కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. హనుమంతుడు శక్తికి, భక్తికి, సేవా తత్పరకి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధువరులను ఆశీర్వదించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించారు. బృందావనం గార్డెన్స్, అమృత గార్డెన్స్లలో వివాహ వేడుకలకు హాజరై వధువరులను ఆశీర్వదించారు. కొత్తపేట పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి వివాహ శుభకార్యాలకు హాజరైన అనంతరం పలువురు నేతలను పరామర్శించారు. బాల్కొండ మండల కేంద్రంలో సీనియర్ టీఆర్ఎస్ కార్యకర్తను మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం సీనియర్ టీఆర్ఎస్ నాయకుల వివాహ శుభకార్యాల్లో, ఆత్మీయ బంధువుల ఇళ్లలో నూతన గృహప్రవేశ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డికి వారు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం నాయకులతో మరియు ఆత్మీయ బంధువులతో కలిసి విందు భోజనంలో పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో 350 కొనుగోలు కేంద్రాలకు గాను 264 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 14,331 మంది రైతుల నుంచి 89,244 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు అన్నారు.
కామారెడ్డి మండలం గర్గుల్, రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 196.61 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు 70 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. రైతులకు డబ్బులు సకాలంలో అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్, తాగునీటి వసతి అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. వసతులు బాగున్నాయని రైతులు తెలపడంతో ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ పౌర సరఫరాల మేనేజర్ నిత్యానంద్, అడ్డూర్ ఎల్లారెడ్డి, సహకార సంఘం సీఈఓ బైరయ్య, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఓ మందుబాబుకు 1 నెల రోజుల జైలు శిక్ష పడింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంఎం అలీ సిరాజ్ బుధవారం సంచలన తీర్పునిచ్చారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. అతడిని బుధవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 30 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారని ఎస్ఐ మహేష్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇన్ని రోజుల పాటు శిక్ష అమలు చేయడం ఇదే తొలిసారిగా పోలీసులు చెప్పారు. ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు జిల్లాలోని ఓటర్కు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తారని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులకు పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటు వేసేందుకు ఓటర్లు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్ పుస్తకం, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి హామీ కార్డు వంటి వాటిలో ఒకదానిని తప్పనిసరిగా తీసుకువెళ్లే విధంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు అవగాహన కల్పించాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్ వివరాలు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం సభలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ముందస్తుగా అనుమతులు పొందాలని తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనవరి 23 నుంచి ఏప్రిల్ 15 వరకు 3 నియోజకవర్గాల్లో 6007 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో 1815, ఎల్లారెడ్డిలో 1798, కామారెడ్డిలో 2394 మంది యువకులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, కాసిం అలీ, నరేందర్, ఎన్నికల విభాగం అధికారులు అనిల్ కుమార్, నరేందర్ తదితరులు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులు కష్టపడి పనిచేసి జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విక్కీ యాదవ్ సూచించారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ అధ్యక్షతన ఈరోజు కాంగ్రెస్ భవన్లో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఖాలిద్ అహ్మద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్ రామర్తి గోపి పాల్గొని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి యువజన కాంగ్రెస్ నాయకులు కష్టపడి జీవన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిస్తే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సులభమని, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని, భాజపా తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరిచేలా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు రవీందర్, ముద్దసీర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబుద్, జిల్లా ఉపాధ్యక్షులు మహేష్ అన్సారీ, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ అధ్యక్షులు నాగేంద్రబాబు, ప్రీతం, ఫర్హాన్, మండల గ్రామ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి సంజయ్ మాట్లాడారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ప్రజలను అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేసింది శూన్యం. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ జిల్లాపై శీతకను వేసింది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత ఎంపీగా ఉన్న, మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి ఉన్నప్పటికీ 10 ఏళ్ల పాలనలో జిల్లాను మరో 10 ఏళ్ల పాటు వెనక్కి నెట్టేశారు. అందుకు ఉదాహరణ మన ముందు ఎన్నో ఉన్నాయి. చివరకు కలెక్టరేట్ కూల్చివేశారు. కనీసం ఓ స్పోర్ట్స్ గ్రౌండ్ లేదు. కాంగ్రెస్ హయాంలో స్పోర్ట్స్ గ్రౌండ్ కోసం కేటాయించిన రూరల్ మండలంలోని ముబారక్ నగర్ శివార్లోని సర్వే నంబర్ 106ను ఆయా సంఘాల పేరుతో కబ్జా చేసుకునే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇటు ఉన్న కలెక్టర్ మైదానాన్ని తొలగించే ప్రయత్నాలు చేశారు. క్రీడా సంఘాల వారు అడ్డుకోవడంతో అది ఆగింది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన భూ కబ్జాలు, గంజాయి, గుట్కా, పీడీఎఫ్ బియ్యం అక్రమ తరలింపుల సంగతి మీకు తెలిసిందే. మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో మోపాల్ రూరల్ మండలాల రైతుల భూములను లాక్కున్నారు. అడ్డుకున్న రైతులపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ రైతుల వ్యతిరేకత వల్లే రూరల్లో పోటీ చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ ఇంటికి పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చి పోటీలో పెట్టింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత పసుపు బోర్డును తెర మీదకి తెచ్చారు. కానీ ప్రణాళికబద్ధంగా పనిచేయకపోవడం, ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చి ఆ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలు చేశారు. అందుకే రైతులు ఆమెను గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించారు. అదే పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారాలను అడ్డం పెట్టుకుని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక బాండ్ పేపర్ రాసి హామీ ఇవ్వడంతో పసుపు రైతులు నమ్మారు.
అందుకే బీజేపీని గెలిపించారు. కానీ పసుపు బోర్డును పాతరేసి నామమాత్రంగా రైతులను నమ్మించేందుకు స్పైసెస్ బోర్డును తెచ్చారు. పసుపు లేని స్పైసెస్ బోర్డు ఎందుకో పీఎం మోడీ, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవిందులు పసుపు రైతులకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాకు ఎత్తిపోతల పథకాలు, తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కళాశాల, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తెచ్చిన ఘనత కాంగ్రెస్దే. వీటిలో 10 ఏళ్లలో బీఆర్ఎస్, 5 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి. మంత్రిగా ధర్మపురి శ్రీనివాస్ పనిచేసినప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ చేసింది కాదా? జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం, కానీ 10 ఏళ్లు రేపు ఎల్లుండి అంటూ జర్నలిస్టులకు గజం జాగా ఇవ్వలేకపోయారు. డి శ్రీనివాస్ ఇచ్చిన నిధులతో కట్టిన ప్రెస్ క్లబ్ను కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తే, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి ఎంపీ అరవింద్ను అడిగితే దానికోసం నేనేం చేయలేనని చెప్పడం సిగ్గుచేటు. అంతెందుకు, కరోనా సమయంలో రద్దు చేసిన జర్నలిస్టుల రైల్వే పాస్లను పునరుద్ధరించలేదు అంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. అందుకే అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నిజమైనటువంటి రామభక్తులే కానీ, శివభక్తులే కానీ బీజేపీలో కానీ బీఆర్ఎస్లో ఉంటే ప్రసిద్ధమైనటువంటి శివాలయం కంఠేశ్వర శివాలయం, అలాగే పురాతనమైనటువంటి మన బలరాం మందిరంకి ఈ 2 ఆలయాలకు చెందినటువంటి భూములను గత ప్రభుత్వాలు కబ్జా చేయటానికి ప్రయత్నించిన విషయం నిజం కాదా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ గత 10 సంవత్సరాల్లో బీజేపీ పవర్లో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో పార్లమెంట్ సభ్యుడే కానీ దాని మీద రివ్యూ ఏమైనా చేశారా? కబ్జా జరగడానికి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతుంటే దాన్ని ఆపారా? జక్రన్పల్లి మండల కేంద్రంలో శ్రీ ఆదినాథ స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగింపు కొనసాగుతున్నట్లు ఆచార్యులు శశికాంత్ ఆచార్యులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాల నుండి చరిత్ర కలిగినటువంటి ఈ ఆదినాథ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు కొనసాగుతున్నట్లు ఆచార్యులు తెలిపారు. కార్యక్రమాల్లో రకరకాల కార్యక్రమాలు, రోజు ఒక రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శశికాంతాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలకు చాలా గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు, అలాగే వచ్చే భక్తుల కొరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా నిర్వహిస్తున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన సత్రం జరిగే విధంగా, అలాగే ఇక్కడ వసతులను కల్పిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామంలోని ప్రజల, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నట్లు ఆచార్యులు తెలిపారు. 23వ తారీఖు నిన్నటి రోజు 23 తారీఖు నాడు స్వామివారి రథోత్సవము, రథహోమము, ఈ రోజు చిత్రతీర్థము, రేపు నాగవెల్లితో ఉత్సవాలు సమాప్తం. మన గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. భక్తులకు వసతి సౌకర్యార్థము నీటి వసతి అన్ని ఏర్పాటు చేశారు. మన జక్రన్పల్లి మండల కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా న్యాయం జరగడం లేదని, ఉపాధి హామీ కూలీలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకెట్ గ్రామంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు వీధుల గుండా తిరిగిన అనంతరం ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి లబ్ధి జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే విధంగా ప్రజలకు న్యాయం జరగడం లేదని కూలీలు వాపోయారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలను నిలువున మోసం చేస్తుందని ఇచ్చిన గ్యారంటీల్లో కనీసం ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కాలాయాపన చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో చేస్తానని హామీలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు. ఇప్పుడు మన పార్టీ నుంచి నిలబడ్డాయన బాజిరెడ్డి గోవర్ధన్, మన చీమన్పల్లి ఆయన, మన ఏరియా ఆయన్నే ఎంపీగా నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ ఆయనేమో జీవన్ రెడ్డి అని జగిత్యాల ఆయన మనకి ఎవరో తెలియదు, ఎక్కడో అక్కడ ఆయన. ఇక బీజేపీ పువ్వు గుర్తులు నిలబడ్డ ఆయన అరవింద్. క్షత్రియ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, రాష్ట్రంలో క్షత్రియ విద్యా సంస్థలు 2వ స్థానంలో నిలిచాయని క్షత్రియ విద్యా సంస్థల అధినేత అల్జాపూర్ దేవేందర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల క్షత్రియ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఎంపీసీలో మధురిమ 470కి గాను 467, శ్రీకృతి బైపీసీలో 440కి గాను 436 మార్కులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని, అలాగే ఎంఈసీలో లిషా 500కు గాను 487 మార్కులు మరియు సిఈసీలో 500కు గాను 448 సాధించారని, ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో అర్చన 1000కి గాను 981, బైపీసీ విభాగంలో అమీనా ఆనం 1000 మార్కులకు గాను 973 మార్కులు సాధించారని చెప్పారు.
క్షత్రియ విద్యా సంస్థలు అన్ని విధాలుగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే తాము రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించాలని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గంగాధర్, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు ఉన్నారు. మొదటి ర్యాంకు 467తో తాళ్ళ మధురిమ ఇసపల్లి వాస్తవ్యులు మొదటి ర్యాంక్ సాధించారు. ఇది స్టేట్లో బహుశా మొదటి ర్యాంక్ ఉంటుంది. అట్లాగే కట్కం రుచిత 466 మార్కులు ఎంపీసీలో, షేక్ మౌలాలి 465. ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్లో 450 పైసలకు 16 మంది పిల్లలకు రావడం చాలా గర్వించదగ్గ విషయం. అలాగే బైపీసీలో 436 మార్క్స్తో గంధం శ్రీకృతి వడ్డ్యాట్ వాస్తవిరాలు సాధించడం ఇది చాలా గర్వించదగ్గ. నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు విజృంభిస్తున్నారు. తాళమున్న ఇళ్లని టార్గెట్ చేస్తూ యథేచ్ఛగా దొంగతనాలు చేస్తున్నారు. నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకీ అపార్ట్మెంట్లో దొంగలు తాళం వేసి ఉన్న ఇంటిని కన్నం వేయడానికి వెళ్లిన దొంగలకు చేదు అనుభవం ఎదురైంది. పరిస్థితులు అనుకూలించక పాదరక్షలు ఎత్తుకెళ్లారు. ఇదిలా ఉండగా నగరంలో రోజు రోజుకు దొంగతనాలు పెరుగుతున్నాయి. తాళం వేసి ఉన్న ఇళ్లని టార్గెట్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గృహప్రవేశాలు, వేడుకలకు, వివాహ మహోత్సవాలకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలో మరియు మండలంలోని ఆయా గ్రామాల్లో జరిగిన శుభకార్యాలకు వినయ్ రెడ్డి హాజరయ్యారు. మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో రాజేశ్వర్ గృహ ప్రవేశ వేడుకలకు మరియు ఎన్ఆర్ఐ రామ్ కుమార్ పెళ్లి పందిరి కార్యక్రమానికి, అలాగే పిప్పిడి గ్రామంలో చిన్నయ్య కూతురి వివాహ మహోత్సవ వేడుకలకు వినయ్ రెడ్డి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ నేతలతో ఆయన ముచ్చటించారు. వినయ్ వెంట ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నిజామాబాద్ నగరానికి చెందిన నారాయణ కళాశాల విద్యార్థులు విజయబేరి మోగించారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి మంచి పేరు తెచ్చారన్నారు. నిజామాబాద్ నారాయణ జూనియర్ కాలేజ్ విద్యార్థి జూనియర్ ఇంటర్లో 470 మార్కులకు గాను 467 మార్కులతో నారా మాధవి నాగశ్రావ్య రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం పొంది నిజామాబాద్ జిల్లా ఫస్ట్ సాధించి నిజామాబాద్ ఖ్యాతిని తెలంగాణకి, నారాయణ జూనియర్ కాలేజీకి గర్వకారణమని నారాయణ విద్యా సంస్థ నిజామాబాద్ ప్రిన్సిపల్ కుంట లక్ష్మారెడ్డి, ఏవో మేదరి శేఖర్, కోడిన్ యువి ప్రసాద్, జిఎం కాట్రగడ్డ శ్రీనివాసరావు అభినందించారు. ఇటీవల విడుదలైన 2024 జేఈ మెయిన్ సెషన్ ఫలితాల్లో కూడా నారాయణ 99.62%, మర్రి హర్ష జిల్లాలో మొదటి స్థానంతో నారాయణ విజయ ప్రస్థానం ప్రారంభమైందని చెప్పడానికి గర్విస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్లో ఇంటర్ విద్యలో స్థాపించిన 2వ సంవత్సరంలోనే జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్ర స్థాయిలో 3వ అత్యధిక మార్కు 467, అలాగే 466 లవంగ వైష్ణవి, పంచమహల్కర్ రియా ఇద్దరు, 465 కాటపల్లి సాత్విక్, తాడూరి శ్రీరామ ప్రియ, రాచర్ల భాస్విని 464, బండి శ్రగ్వి ముగ్గురు 462, అంబటి శర్వాణి, నల్లూరు శ్లోక చౌదరి ఇద్దరు 461, ఆకుల సుహాస్ 456, గంజి నిహారిక 455, మెగావత్ అజయ్ 451, గంగోని శ్రీదీప్తి సాధించిన మన నిజామాబాద్లో కొత్త శకానికి నాంది పలుకుతున్నట్లయింది. ఇలా జూనియర్ ఎంపీసీలో 470కి 460 పైన మార్కులు 10 మంది సాధించారు. 466 పైన మార్కులు 3 మంది, 470కి 450 పైన మార్కులు 13 మంది సాధించారు. అలాగే 2వ సంవత్సరం సెకండ్ ఇయర్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో శివరాశి కీర్తన 1000 మార్కులకు గాను 991 మార్కులు, మర్రి హర్ష 987, మాలిపాటి ఈషా 986, మాలె లిఖిత్ 985, లక్ష్మీ ప్రసన్న 984, శ్రీజ 982, మేహర్ నిధి 978, సిరిగారి హర్షిని 972, కట్ట శ్రీనివాస్ రెడ్డి 972, పెంట కారుణ్య 970 ఉత్తమ మార్కులు సాధించడం కాలేజీకి గర్వకారణంగా ప్రిన్సిపల్ లక్ష్మారెడ్డి తెలియజేశామన్నారు. అలాగే జూనియర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 424 బెస్ట్ మార్కులతో గోసాల దివ్యశ్రీ సాధించడం ఎంతో గర్వంగా ఉందని తెలియజేశారు. ఒక్క స్టూడెంట్ ఫెయిల్ కాకుండా నిజామాబాద్లో నాణ్యమైన విద్య అందిస్తాము. చక్కని ఫ్యాకల్టీ అండి, లిమిటెడ్ క్లాస్ స్ట్రెంత్. దీనికి ఒక కారణం కూడా క్లాస్ స్ట్రెంత్ ఓన్లీ 40 మెంబర్స్, తక్కువ మందిని స్ట్రెంత్ మెయింటైన్ చేస్తూ పర్సనల్ కేర్ తీసుకుంటూ చక్కని స్టడీ అవర్స్తో మంచి రిజల్ట్స్ ఇస్తున్నాం. భవిష్యత్తులో నీట్లో కూడా మంచి మార్క్స్ ఇస్తామండి. నీట్లో అంతర్జాతీయ నీట్ ర్యాంకులు కూడా ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న మా టీచింగ్ ఫ్యాకల్టీ ఎస్సెట్ అండి, శ్రమకు అంటే పిల్లలు కూడా మంచి ఎఫర్ట్ పెడుతున్నారు.
దర్పల్లిలో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మరోసారి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి మూడవసారి ప్రధానిగా మోదీని చేయాలన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో మే 13న జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. 238 బూత్ అధ్యక్షుడు దోర్నాల రాజశేఖర్ ఆధ్వర్యంలో యువ నాయకులు చెర్మల నవీన్తో కలిసి దర్పల్లిలో తన బూత్కు సంబంధించిన ప్రతి ఓటర్ను కలుస్తూ బీజేపీకి ఓటు వేస్తే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారు, ప్రపంచం మెచ్చిన నాయకుడు విశ్వగురు మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు చెలిమెల నవీన్, బూత్ అధ్యక్షుడు దోర్నాల రాజశేఖర్, రితీష్ కృష్ణ, నందు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. 238 బూత్ నంబర్లో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ప్రచారంలో భాగంగా మోడీకి ఓటు చేయాలని మేము కోరడం జరిగింది. ప్రజల్లో నుంచి మోడీ గారికి వేస్తాం ఓటు, మిగతా ఎవరికి ఇవ్వమన్నట్టు చెప్తున్నారు. మాదిగల అభివృద్ధికి బీజేపీకి మద్దతిచ్చే నాయకుడు మందకృష్ణ మాదిగ ఏనాడు సహకరించలేదని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు కొక్కెర భూమన్న ఆరోపించారు. సిరికొండ మండల కేంద్రంలో కొక్కెర భూమన్న మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా కొక్కెర భూమన్న మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో వర్గీకరణ సాధన కోసం పనిచేసిన ఎంఆర్పీఎస్ నాయకుల అభివృద్ధికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఏనాడు సహకరించి ఆదుకోలేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల నుండి ఎంఆర్పీఎస్ మాదిగ జాతి కోసం పనిచేసిన ఎంఆర్పీఎస్ నాయకులకు అన్ని రాజకీయ పార్టీల నుండి ఎంపీ టికెట్లను ఇప్పించడానికి మందకృష్ణ మాదిగ ఎందుకు డిమాండ్ చేయలేదన్నారు. ఎందుకంటే ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు చేసిన కృషి వల్లనే కదా మందకృష్ణ మాదిగ ప్రపంచ స్థాయి నేతగా దేశ స్థాయిలో ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. కానీ కష్టపడి పనిచేసిన ఎంఆర్పీఎస్ నాయకుల రాజకీయ ఎదుగుదలకు, ఆర్థిక ఎదుగుదలకు మందకృష్ణ మాదిగ ఏనాడు పట్టించుకున్న దాఖలాలు ఏనాడు లేదు. కాబట్టి ఎప్పుడైనా అన్ని రాజకీయ పార్టీల్లో ఎంఆర్పీఎస్ నేతలకు ఎంపీ టికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేయాలని అన్నారు. అందుకే ఒక మాదిగలే కాదు యావత్ దళిత జాతి కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, అందుకే మనమందరం ఏకమై కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఓట్లేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొక్కెర భూమన్న మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు లింగంపల్లి పోషన్న, రూరల్ ఇన్ఛార్జ్ బచ్చపల్లి దేవన్న, బచ్చపల్లి దేవయ్య, ఆర్మూర్ ఇన్ఛార్జి బొట్ల గంగారం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నుంచి మరి ఎక్కడ కానీ ఇల్లు ఇచ్చారా? మరి అంతేకాకుండా ఈ రోజు భూములు ఇచ్చిన సంగతి, భూములు అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ అమలు చేసి ఈ రోజు మాదిగలకు, దళితులకు, బీసీలకు 1 ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాల కడ పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీ, బీఆర్ఎస్ ఈ పార్టీలు వీళ్ళు అధికారంలోకి వచ్చి నుంచి ఎకరం గుంట కూడా పంచిన దాఖలాలు లేవు. ఒక్క ఇల్లు మంజూరు కానీ ఎలాంటి లో లెవెల్ బ్రిడ్జిలలో వర్షాకాలం ఇబ్బంది పడుతున్న మండల ప్రజలు సిరికొండ మండలంలో లెవెల్ బ్రిడ్జిల సమస్య తీరేదెప్పుడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరికొండ మండలంలోని న్యావనంది, రావుట్ల, నర్సింగ్పల్లి, సిరికొండ, కొండూరు గ్రామాల ప్రజలు లో లెవెల్ బ్రిడ్జిల వల్ల వర్షాకాలం వచ్చిందంటే చాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు మారినా, నాయకులు మారినా లో లెవెల్ బ్రిడ్జిల వల్ల ఇబ్బందులు తప్పడం లేదని వివిధ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు వాగుల గుండా ప్రవహించే నీటి ఉధృతత 2-3 రోజుల పాటు ప్రవహించడంతో గ్రామాల రాకపోకలు ఆగిపోయి జనజీవనం స్పందించిపోతుంది. నిజామాబాద్, భీమ్గల్ నుండి కామారెడ్డి వెళ్లే వరకు రాకపోకలు నిలిచిపోయి నిత్యావసర వస్తువులు లభించక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సిరికొండ మండలం కేంద్రంలో గల దొడ్లవాగు లెవెల్ బ్రిడ్జి ఉన్నందున శ్మశాన వాటికలో నుండి నీరు ప్రవహించడంతో శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయడానికి నానా ఇబ్బందులు పడి అంత్యక్రియలు చేయవలసి వస్తుందని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో హై లెవెల్ బ్రిడ్జిలను నిర్మించి ప్రజల కష్టాలను తీర్చాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కొండూరు సిరికొండ రోడ్డు ఇది వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది లోతుగా ఉంది. ఇది వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. వర్షాకాలము ఈ బ్రిడ్జిని ఎంతైనా స్పందించి దీన్ని హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని మేము కోరుకుంటున్నాం. కొండూరు వాళ్ళమండి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో బి శివప్రతాప్ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఈ విద్యార్థిని కళాశాల యాజమాన్యం అభినందించింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన బి శివప్రతాప్ 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విద్యార్థిని కళాశాల యాజమాన్యం అభినందించింది. మరికొన్ని మండల వార్తలు చూద్దాం.
ఏర్గట్ల సంఘం పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ సందర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 3 రోజులు వర్ష సూచన ఉన్నందున రైతులు తమ వరి కుప్పలను టార్పాలిన్ కవర్లతో కప్పి వర్షానికి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం సీఈఓ శ్రీనివాస్, సెంటర్ ఇన్ఛార్జ్ సతీష్ గౌడ్ రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల. మొదటి సంవత్సరంలో 60.01, ద్వితీయ సంవత్సరంలో 64.19% ఉత్తీర్ణత. విద్యాశాఖ ఉన్నతాధికారుల వెల్లడి. నిజామాబాద్ లోక్సభ పార్లమెంట్ స్థానానికి నేడు 18 నామినేషన్లు దాఖలు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు. నిజామాబాద్ నగరంలో పర్యటించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. దుబ్బా పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొని పూజలు చేసిన ఎంపీ, ఎమ్మెల్యే. పాల్గొన్న పీఠాధిపతి శ్రీ 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 మధు సదానంద స్వామి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు వివాహాది శుభకార్యాలకు హాజరు. పెద్దపేటలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు హాజరు. బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. మోతడ్ మండలంలోని సుంకెట్, దోన్పాల్ గ్రామాల్లో పర్యటన. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని అభ్యర్థన. రైతుల ఖాతాల్లో 70 కోట్ల రూపాయలు జమ చేశాం. కామారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు వెల్లడి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సంచలన తీర్పు చెప్పిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంఎం అలీ సిరాజ్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ మందుబాబుకు 4 రోజుల జైలు శిక్ష. ఆర్మూర్ పట్టణంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి. పలు శుభకార్యాలకు హాజరై ఆశీస్సులు అందజేసిన వినయ్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిజామాబాద్ జిల్లా మరో 10 ఏళ్ల పాటు వెనక్కి నెట్టారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై మాజీ మేయర్ సంజయ్ ఆగ్రహం. హిందూ ధర్మాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిపై ఉంది. నిజామాబాద్ నగరంలో హనుమాన్ ర్యాలీ ముగింపు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నర్ర వెంకట శివకుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.